ఒక సత్యమైన విషయం ఉంది. ఫలం చెట్టును అమ్ముతుంది. ఫలం చెట్టును అమ్ముతుంది. అది సత్యమైన ఒక విషయం. మామిడికాయలు కావాలనుకుంటాం. మనం నర్సరీకి వెళ్ళి మామిడి చెట్టు ఒకటి కొనుక్కొని ఇంట్లో నాటుకుంటాం. జామ పండ్లు కావాలనుకుంటాం. మన నర్సరీకి వెళ్ళి జామ చెట్టు కొనుక్కొని ఇంట్లో నాటుకుంటాం. ఏ ఫలం కావాలనుకుంటామో, ఏ పండ్లు కావాలనుకుంటామో అవి మన ఇంట్లో ఉండాలి అని అనుకుంటాము. ఆ ఫలానికి సంబంధించిన చెట్టును కొనుక్కొని ఇంట్లో నాటుకుంటాం. దీని అర్థం ఏంటి? దీని కన్క్లూషన్ ఏంటి? ఫలం అనేది చెట్టును అమ్ముతుంది. ఆధ్యాత్మిక జీవితానికి వస్తే లోకల్ లాంగ్వేజ్లో మాట్లాడాలి అంటే నీవు ప్రభువును అమ్మాలి. అమ్మాలి అనే పదం ఇక్కడ సరిపోదు అనుకోండి. అందుకనే అన్నా, నేను లోకల్ లాంగ్వేజ్లో మాట్లాడితే, వాడుక భాషలో మాట్లాడితే అని అంటున్నా. ఇంట్లో పాయసం చేశారనుకోండి, సేమియా పాయసం. ఆ రోజు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆత్రుతగా చాలా బాగా మిగలకుండా, ఆ డేక్షలో లోపల కూడా కొంచెం కూడా మిగలకుండా దానిని తిన్నారనుకోండి. వాడకంలో ఆ భాషలో మనం ఏమంటాము అంటే, చాలా బాగా పాయసం అమ్ముడు పోయింది అంటాం. అంటే అందరూ ఇష్టపడి తిన్నారు. అందరూ ఇష్టపడి తిన్నారు, దానివైపు ఆకర్షించబడ్డారు. అందుకని ఏం మిగలకుండా చేశారు. బాగా సేల్ అయింది, అమ్ముడు పోయింది. ఫలం చెట్టును అమ్ముతుంది. నువ్వు ప్రభువుని అమ్మాలి. అంటే నీవు ఇతరులు ప్రభు వైపు ఆకర్షించబడేలా జీవించాలి. నీ జీవితం ఇతరులు ప్రభు వైపు ఆకర్షించబడేలా ఉండాలి. నీ జీవితం అలా ఉందా? నీ క్యారెక్టర్ని బట్టి, నీ స్వభావాన్ని బట్టి, నీ గుణలక్షణాలను బట్టి ఇతరులు ప్రభు వైపు ఆకర్షించబడుతున్నారా? నువ్వు యేసుని అమ్మాలి అని నేను అంటున్నాను అంటే, వాడుక భాషలో నువ్వు ప్రభు అయిన యేసును ఇతరులు నమ్ముకునేలా, విశ్వసించేలా, ఆయన వైపు ఆకర్షించబడేలా నీ జీవితం ఆకర్షణీయంగా ఉండాలి. ఇది చక్కగా అర్థం కావటానికి నేను ఒక చిన్న ఉదాహరణ తెలియజేస్తాను. ఒక పట్టణంలో ఒక ప్రముఖ నర్సరీ ఉంది. పూల మొక్కలను, పండ్ల మొక్కలను అమ్మేటువంటి ఒక ప్రముఖ నర్సరీ ఉంది. ఆ నర్సరీ యజమానురాలు ఒక యవన స్త్రీ. చాలా చురుకుగా ఉంటుంది. చాలా చురుకుగా ఈ పూల మొక్కలను, పండ్ల మొక్కలను అమ్ముతూ ఉంది. ఒకసారి ఆ నర్సరీకి పీచ్ పండ్ల మొక్కలు చాలా స్టాక్ వచ్చింది. ఇక ఈమె ఆ పీచ్ పండ్ల మొక్కలను అమ్మేసేయాలి. స్టాక్ చాలా ఎక్కువగా వచ్చింది. చాలా వినూత్నమైనటువంటి పద్ధతులు అవలంబించడం ప్రారంభించింది ఆ పీచ్ పండ్ల మొక్కలను అమ్మటానికి. మొదటి పద్ధతిలో ఆకులతో నిండి ఉన్న ఆ చిన్న మొక్కలను అందంగా రంగురంగుల గోనె సంచుల్లో ప్యాక్ చేసి ఆ నర్సరీలో పెట్టేది ప్రదర్శనకు. ఆమె అవలంబించిన ఒక పద్ధతి ఇది. పెద్దగా ఫలితాలను ఇవ్వలేదు, ఎక్కువ మందిని ఆకర్షించలేదు. ఆమె ఇంకొక పద్ధతి అవలంబించింది. ఏంటి ఆ పద్ధతి అంటే, ఆ మొక్క
వివిధ ఋతువులలో ఏ రీతిగా కనపడుతుందో ఆ మొక్క చిత్రపటాలను తయారు చేసి, వివరణ పట్టీలను కూడా తయారు చేసి, వివిధ ఋతువులలో ఈ పీచ్ పండ్ల మొక్కలు ఎలా కనబడతాయి ఆ చిత్రపటాలు తయారు చేసి ప్రదర్శనకు పెట్టింది. ఎలా అయినా సరే ఆ పీచ్ పండ్ల మొక్కలను అమ్మాల ఆ ఉద్దేశంతో. కానీ ఇది కూడా సక్సెస్ కాలే, మంచి ఫలితాలను ఇవ్వలేదు, ఎక్కువ మందిని ఆకర్షించలేదు. అందుకనే ఆమె బాగా ఆలోచించటం స్టార్ట్ చేసింది. ఎట్లా నేను ఈ పీచ్ పండ్ల మొక్కల్ని అమ్మాలా, వీటిని ఎలా సేల్ చేయాలా, అమ్ముడు పోయేలా చేయాలా, ఇవి చక్కగా అమ్ముడు పోవాలంటే ఏం చేయాలా, చాలా ఆలోచించింది. చివరికి ఒక విషయాన్ని గ్రహించింది. ఇవి చక్కగా అమ్ముడు పోవాలి అంటే వాటి పండ్లు ప్రధానమైనవి, సుగంధభరితమైన ముదురు నారింజ రంగులో ఉండే వాటి పండ్లు ప్రధానమైనవి అని గ్రహించింది. అందుకనే ఆమె ఇంకొక వినూత్న పద్ధతి, కొత్త పద్ధతి ఆలోచించి అవలంబించింది. అదేంటంటే ఆ పీచ్ పండ్ల మొక్కలు చక్కగా అమ్ముడు పోవడానికి, వాటిని కొనుగోలు చేయటానికి వచ్చిన వారికి ఆమె ఏం చేసేది అంటే, వారి కళ్ళ ముందే ఆ మొక్కల నుండి ఒక పండు తెంపి ఆ పండును కోసి చిన్న ముక్కలుగా, రసంతో కారుతున్న ఒక చిన్న ముక్కను రుచి చూడమని ఇచ్చేది. ఎప్పుడైతే ఆ కొనుగోలు చేయటానికి వచ్చినటువంటి వారు రసంతో కారుతున్న చిన్న ఆ ముక్కను రుచి చూస్తారో, ఇక ఆ రుచికి ఫ్లాట్ అయిపోతారు, ఆకర్షించబడతారు. ఒక్కసారి రుచి చూచిన తర్వాత ఇక వారు ఖచ్చితంగా ఆ మొక్కను కొనుక్కొని పోవాల్సిందే. ఆమె ఈ పద్ధతి అవలంబించటం ప్రారంభించినప్పటి నుంచి కూడా టకటక అని ఆ పీచ్ పండ్ల మొక్కలన్నీ అమ్ముడుపోయినాయి. ఫలం చెట్టును అమ్ముతుంది. ఇది సత్యమైనటువంటి మాట. ఎప్పుడైతే జనాలు ఆ నర్సరీకి వచ్చి ఆ మొక్కల వైపు వస్తున్నారో, ఆమె వెంటనే వాళ్ళని క్యాచ్ చేసి వాళ్ళ కళ్ళ ముందే చెట్టు నుంచి ఒక పండు తెంపి ముక్కలుగా కోసి, ఒక చిన్న ముక్క బాగా రసంతో కారుతున్న ఆ మొక్కని రుచి చూడమని వాళ్ళకి ఇవ్వటం, వాడు దాన్ని రుచి చూసిన తర్వాత ఇంకా ఖచ్చితంగా కొనుక్కొని వెళ్ళిపోతారు. ఫలం చెట్టును అమ్ముతుంది. మన జీవితాలు ప్రభుని అమ్మాలి అంటే అర్థం ఆధ్యాత్మిక భాషలో ఇతరులు ప్రభు వైపు ఆకర్షించబడేలా మన జీవితాలు కూడా ఆకర్షణీయంగా ఉండాలి. ఎలా? మన క్యారెక్టర్, మన స్వభావం, మన గుణలక్షణాలు ఆకర్షణీయంగా ఉండాలి. తద్వారా ఈ గుణలక్షణాలను మనకిచ్చిన ప్రభువైన యేసు వైపు వారు ఆకర్షించబడాలా. ఇతరులు ఫలం చెట్టును అమ్ముతుంది అనేది ఎంత నిజమో, నీ జీవితం ఇతరులు ప్రభు వైపు ఆకర్షించబడేదిగా ఉండాలి. ఇతరులు ప్రభు వైపు ఆకర్షించేదిగా ఉండాలి. ఇదెలా సాధ్యమవుతుంది? దయచేసి గమనించండి. ఎప్పుడైతే ఒక వ్యక్తి ప్రభు పాద సన్నిధికి వచ్చి తన తప్పులు ఒప్పుకుంటూ క్షమించమని కోరతాడు, తన పాపాలని క్షమించమని కోరతాడు, తండ్రి అయిన దేవుడు ప్రభు అయిన యేసు రక్తంతో ఆ బిడ్డను కడుగుతాడు, పరిశుద్ధపరుస్తాడు, నీతిమంతునిగా తీరుస్తాడు.
ఆ వ్యక్తిని తన కుమారుడిగానో కుమార్తెగా చేసుకుంటాడో, అప్పుడు తండ్రి అయిన దేవుడు ఏం చేస్తాడు అంటే, పాప క్షమాపణ కొరకు తన పాదాలని ఆశ్రయించిన ఆ బిడ్డ జీవితంలోనికి నూతన జీవం, నూతన మనస్సు, నూతన స్వభావం, నూతన గుణలక్షణాలు, నూతన జీవితం ఇవ్వడానికి తన ఆత్మను అంటే పరిశుద్ధాత్ముణ్ణి ఆ వ్యక్తి జీవితంలోనికి పంపిస్తాడు. దయచేసి గమనించండి, ఎవరైతే ప్రభు పాద సన్నిధిలో కూర్చొని తన పాపముల విషయమై క్షమాపణలు కోరతారో, ప్రభు వారిని క్షమిస్తాడో, వారిని పరిశుద్ధపరుస్తాడో, నీతిమంతునిగా తీరుస్తాడో, వారి జీవితాలలో నివసించటానికి, హృదయాలలో నివసించటానికి పరిశుద్ధాత్మని ఆ క్షణంలోనే పంపిస్తాడు. పరిశుద్ధాత్ముడు ఆ వ్యక్తి యొక్క హృదయంలోకి వచ్చిన తర్వాత, జీవితంలోకి వచ్చిన తర్వాత అతని జీవితంలో పని చేయటం ప్రారంభిస్తాడు. ఆయన పని చేస్తూ ఉన్నప్పుడు ఒక విశ్వాసి జీవితంలో, మారు మనసు పొందిన బిడ్డ కదా కాబట్టి విశ్వాసి కదా, ఆ విశ్వాసి జీవితంలో పరిశుద్ధాత్ముడు పనిచేస్తూ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఆ పరిశుద్ధాత్ముడు తన ఫలాల్ని ఆ విశ్వాసికి అందజేస్తూ ఉంటాడు. ఒక విశ్వాసి జీవితంలో పరిశుద్ధాత్ముడు పనిచేస్తూ ఉన్నప్పుడు తన పనికి నిదర్శనంగా ఆ విశ్వాసికి అంతరంగంలో తన ఫలాల్ని అందజేస్తూ ఉంటాడు. విశ్వాసి ఆ ఫలాల్ని పరిశుద్ధాత్ముని దగ్గర నుంచి తీసుకొని తన అంతరంగంలో స్వభావంగా డెవలప్ చేస్తాడు. వాటిని తన స్వభావంగా అభివృద్ధిపరుస్తాడు, తన స్వభావంగా పెంచుకుంటాడు, పెంపొందింపు చేసుకుంటాడు. వాటినే ఆత్మఫలం అని పిలుస్తాం. దయచేసి గమనించండి, చదువుదామా ఒక వచన భాగాన్ని. గలతీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో 22వ వచనంలో ఇవన్నీ కూడా ఒకే ఫలం, ఆత్మఫలం. ఆత్మఫలంలో ఉన్న భాగాలు ఆత్మఫలాలు అని చెప్పలేం. అక్కడ ఉన్న మాట ప్రకారం ఆత్మఫలమేమనగా, ఆత్మఫలమేమనగా అంటే ఒకే ఫలం. ఒక నారింజ పండు తీసుకోండి, దాని తొక్కు తీయండి, తోలు తీయండి, లోపల ఆ బత్తాయి పండులో కానీ నారింజ పండులో కానీ తొనలు ఉంటాయి. 6 తొనలో 7 తొనలో ఉంటాయి. ఆ తొనలు నారింజ పండ్లు అని పిలవం, ఒకే పండు. పండు లోపల 6 7 తొనలు ఉంటాయి. అలాగే ఆత్మ ఫలంలో ఈ 9 ఉన్నాయి. ఈ 9 కూడా భాగాలు. అది ఒకే ఫలం, ఒకే ఫలం. అంటే ఫలంలో దయచేసి గమనించండి, బత్తాయి పండు తోలుచాం, లోపల ఒక తొన ఉండి ఇంకొక తొన లేకుండా ఉండటం అనేది జరుగుతుందా? లేదు. 6 తొనలు ఉన్నాయంటే ఒక తొన, మొదటి తొన ఉందంటే రెండో తొన ఉన్నట్టే, రెండో తొన ఉందంటే మూడో తొన ఉన్నట్టే, మూడో తొన ఉంటే 4వ తొనలు. ఈ 5 6 తొనలు దాంట్లో ఉన్నాయి, పండులో ఒక భాగంగా ఉన్నాయి. కనుక ఒకటి ఉందంటే ఇంకోటి ఉన్నట్టే, ఒకటోది ఉందంటే 5వది ఉన్నట్టే. అలాగే ఆత్మ ఫలంలో ఉన్న భాగాలు 9 భాగాలు ఉన్నాయి. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. అంటే ప్రేమ ఉంటే సంతోషం ఉండాల్సిందే, సంతోషం ఉంటే సమాధానం ఉండాల్సిందే, సమాధానం ఉంటే దీర్ఘశాంతం ఉండాల్సిందే, దీర్ఘశాంతం ఉండి సంతోషం లేదు అని చెప్పడానికి లేదు, ప్రేమ ఉండి దయాళుత్వం లేదని చెప్పడానికి లేదు. ఒకటి ఉంటే ఒకటి ఉండాల్సిందే. కాబట్టి ఇవన్నీ కూడా ఆత్మ ఫలంలో ఉన్న భాగాలు. దయచేసి గమనించండి, ఒక విశ్వాసి అంటే ఒక వ్యక్తి ప్రభువును విశ్వసించినప్పుడు, తన పాపాల్ని ఒప్పుకున్నప్పుడు, ప్రభు రక్తం చేత కడగబడినప్పుడు, నీతిమంతునిగా తీర్చబడినప్పుడు, దేవుడు అతని హృదయంలోనికి పరిశుద్ధాత్ముణ్ణి పంపిస్తాడు. పరిశుద్ధాత్ముడు వచ్చి ఒక నమ్మిన బిడ్డలో, విశ్వసించిన బిడ్డలో పరిశుద్ధాత్ముడు వచ్చి నివసించటం ప్రారంభిస్తాడు. ఆయన నివసిస్తూ లోపల అంతరంగంలో పనిచేస్తూ ఉంటాడు. ఒక మామిడి చెట్టును విత్తనాన్ని, ఆ టెంకను నాటితే
కొంతకాలానికి మొలకొచ్చి మొక్క అయి పెద్ద చెట్టు అయి ఫైనల్గా ఫలం ఇస్తుంది. అలాగే పరిశుద్ధాత్ముడు మన అంతరంగంలో పనిచేస్తూ ఉన్నప్పుడు ఆయన కాలానుగుణంగా పనిచేస్తూ మనకు కూడా ఫలం ఇస్తాడు. మన అంతరంగంలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, పనిచేస్తూ ఆయన మనకు ఫలం ఇస్తాడు. ఆ ఫలంలో ఉన్న భాగాలే ఈ 9 కూడా. ఇవి ఒక విశ్వాసి ఏం చేయాలంటే పరిశుద్ధాత్ముడు ఇచ్చే ఫలాన్ని తన క్యారెక్టర్గా మలుచుకోవాలి, తన స్వభావంగా మలుచుకోవాలి. ప్రేమ, ఈ ఆత్మ ఫలంలో ఉండే భాగాలు, ఒకటి ప్రేమ అనేది తన స్వభావంగా మలుచుకోవాలా, తన క్యారెక్టర్గా మలుచుకోవాలా. ఆ రీతిగా ఆత్మ ఫలంలో ఉన్న 9 భాగాలు కూడా ఓ విశ్వాసి జీవితంలో ఆత్మ యొక్క ఫలంగా డెవలప్ కావాలా, ఆ వ్యక్తి యొక్క స్వభావంగా డెవలప్ కావాలా, క్యారెక్టర్గా, గుణ స్వభావాలుగా, గుణ లక్షణాలుగా డెవలప్ కావాలా. అర్థమైందా? ఈ ప్రక్రియ నీ జీవితంలో జరుగుతుందా? నువ్వు విశ్వాసం అయినప్పుడు ఈ ప్రక్రియ నీ జీవితంలో జరగాలి. నువ్వు విశ్వాసం అయినప్పుడు నీ హృదయంలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఆయన ఉంటే ఊరకనే కూర్చోడు, ఆయన పనిచేస్తుంటే ఊరకనే ఉండడు, ఫలాలను ఇస్తాడు, ఫలం ఇస్తూ ఉంటాడు. ఆ ఫలంలో ఉన్న భాగాలు 9. ఇవన్నీ కూడా విశ్వాసి తీసుకొని డెవలప్ చేసుకుని తన స్వభావంగా అభివృద్ధి పరచుకోవాలి. కాబట్టి ఒక విశ్వాసి జీవితంలో ఆత్మ ఫలంలో ఉన్న భాగాలన్నీ కనపడాలి. కారణం ఏంటంటే ఆ విశ్వాసిలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు ఖాళీ కూర్చోడు, పనిచేస్తున్నందువల్ల ఫలం ఇస్తాడు. ఆ ఫలంలో ఉన్న భాగాలు 9. ఇవన్నీ కూడా ఓ విశ్వాసి తన గుణలక్షణాలుగా ప్రదర్శించాలి బయటికి. కనుక ఇప్పుడు నేనేం చెప్తున్నా, ఫలం చెట్టు నమ్మాలా, మనం ప్రభుని నమ్మాలా. అది కాన్సెప్ట్. అంటే మనల్ని బట్టి ఇతరులు ప్రభు వైపు ఆకర్షించబడాలా, అది అర్థం ఆధ్యాత్మికంగా. ఇది ఎట్లా సాధ్యమవుతుంది? చాలా సింపుల్. నా హృదయంలో, అంటే ఒక విశ్వాసి హృదయంలో పరిశుద్ధాత్ముడు ఉంటున్నాడు, పరిశుద్ధాత్ముడు పనిచేస్తున్నాడు, పరిశుద్ధాత్ముడు పనిచేస్తూ ఫలం ఇస్తున్నాడు. ఆ ఫలంలో భాగాలు 9. కనుక ఒక విశ్వాసి పరిశుద్ధాత్ముడిచ్చే ఈ ఫలాన్ని తీసుకొని తన క్యారెక్టర్గా డెవలప్ చేసుకొని తన జీవితంలో ఈ ఆత్మ ఫలాన్ని కనపరచాలా. ఈ ఆత్మ ఫలంలో ఉన్న భాగాలు 9 భాగాలు కనపరచాలా. తన జీవితంలో ఈ 9 భాగాలు, ఆత్మ ఫలంలో ఉన్న 9 భాగాలు తన జీవితంలో కనపరచాలా. ఎందుకు? ప్రూఫ్. నా హృదయంలో పరిశుద్ధాత్ముడు పనిచేస్తున్నాడని చెప్పటానికి రుజువుగా బహిరంగంగా అంతరంగంలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, ఆయన పనిచేస్తూ ఉన్నాడు. అంతరంగిక సంబంధం యొక్క బాహ్య ఫలితమే ఫలం అనేది. ఫలం అంటే అర్థం ఏంటి? అంతరంగంలో ఏం జరుగుతుందో ఆ అంతరంగంలో జరిగే ఆ సంబంధం, ముఖ్యంగా పరిశుద్ధాత్మతో మనకుండే సంబంధం, ఆ సంబంధం యొక్క బాహ్య ఫలితమే ఫలం. పరిశుద్ధాత్ముడు పనిచేస్తున్నాడు అంతరంగంలో. సో బయటికి ఆ ఫలాలు కనబడతాయి, ఆత్మ ఫలం కనబడుతుంది, ఆత్మ ఫలంలో ఉన్న భాగాలు కనబడతాయి. అవి ఒక విశ్వాసికి క్యారెక్టర్గా డెవలప్ అవుతాయి, ఆ విశ్వాసి స్వభావంగా అభివృద్ధి చెందుతాయి. కాబట్టి ఒక విశ్వాసి జీవితంలో పరిశుద్ధాత్ముడు పనిచేస్తున్నందువలన ఆయన ఇచ్చే ఫలంలోని 9 భాగాలు కూడా విశ్వాసి జీవితంలో కనబడాలి. ఓ విశ్వాసి జీవితంలో ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము, ఇవన్నీ కూడా విశ్వాసి జీవితంలో కనబడాలి. దేవుడు కూడా విశ్వాసి జీవితంలో కనబడే ఈ ఆత్మ ఫలంలో ఉన్న భాగాల ద్వారా తన్ను తాను ప్రత్యక్షపరచుకుంటాడు. కనుక ఎప్పుడైతే ఒక విశ్వాసి తన జీవితంలో ఉన్న ఆత్మ ఫలం యొక్క భాగాల్ని ప్రదర్శిస్తాడో ఇతరులు కూడా ఆ ఆత్మ ఫలాన్ని కోరుకుంటారు. అంతే కదండి. ఇప్పుడు విశ్వాస జీవితంలో ఆత్మఫలం ఉంటుంది. ఆత్మఫలంలో ఉన్న 9 భాగాలు ఉంటాయి. దాంట్లో ఉన్నది ఏంటి? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము,
ఇవన్నీ కూడా విశ్వాసి ప్రదర్శిస్తూ ఉన్నప్పుడు, ఇతరులు ఈ ఫలంను చూస్తూ ఉన్నప్పుడు, ఇతరులు విశ్వాసి జీవితంలో ఉన్న ఆత్మ ఫలంలో ఉన్న ఈ 9 భాగాల్ని చూస్తున్నప్పుడు, మాకు కావాలండి సంతోషం, మాకు కావాలండి సమాధానం, మాకు కావాలండి ఈ యొక్క సాత్వికం అని వస్తారు. కనుక ఇతరులు కూడా మన జీవితాల్లో కనబడే ఆత్మ ఫలంలో ఉన్న భాగాలను కోరుకుంటాడు. తద్వారా ఆ ఫలాల్ని అనుగ్రహించే దేవుని యొద్దకు ఆకర్షించబడతారు. ఫలం చెట్టు నమ్మాలి. మన జీవితంలో కనబడే ఆత్మ ఫలం ఆ ఫలాన్ని దయచేసే దేవుని ప్రదర్శించాలి, దేవుని వైపుకు ఆకర్షించాలి. అది ఫలం చెట్టును అమ్మటం అంటే అది మన జీవితాల్లో, అంటే ఒక విశ్వాస జీవితంలో పరిశుద్ధాత్ముడు పనిచేస్తూ తన ఫలాన్ని ఇస్తూ ఉన్నప్పుడు, ఆ ఫలంలో ఉన్న భాగాలను విశ్వాసి తన క్యారెక్టర్గా మలుచుకొని వాటిని అభివృద్ధి పరుస్తూ ఉన్నప్పుడు, ఆ విశ్వాసి జీవితంలో ప్రేమ, సంతోషము, సమాధానము, ఈ ఆత్మ ఫలంలో ఉన్న భాగాలన్నీ కనబడతాయి. ఇవి కనబడినప్పుడు ఇతరులు ఈ విశ్వాసి జీవితాన్ని చూసి, నాకు కూడా కావాలి ఆ ప్రేమ, నాకు కూడా కావాలి ఆ సంతోషం, నాకు కూడా నెమ్మది లేదు, సమాధానం కావాలా అని ఆ ఫలాన్ని కోరుకుంటారు. ఆ ఫలాన్ని కోరుకున్నప్పుడు ఈ ఫలాలు ఎట్టొస్తాయి అనేది మనం చెబుతాం. నేను యేసుని నమ్ముకున్నా, ఈ ఫలాలు వచ్చినాయి. కాబట్టి వాళ్ళు కూడా అప్పుడు యేసుని నమ్మడానికి, దేవుని యొద్దకు ఆ ఫలాల్ని అనుగ్రహించే దేవుని వైపు ఆకర్షించబడటానికి అవకాశం ఉన్నది. నువ్వు నీ జీవితంలో ఉన్న ఆత్మఫలం ఆ ఫలాల్ని ఇచ్చే చెట్టు నమ్ముతుందా? ఆ ఫలాల్ని ఇచ్చే దేవుని వైపు ఇతరులు ఆకర్షించబడేలా చేస్తుందా? దేవుడు మనతో సూటిగా మాట్లాడిన కాక. ప్రియ సోదరి సోదరా, అసలు నీ జీవితంలో సూటిగా ఈ ప్రశ్నను వేస్తూ ఉన్నా. నువ్వు విశ్వాసవి, ఎన్ని సంవత్సరాలు అయిందో నువ్వు రక్షించబడి? నాకైతే తెలియదు, నీకు తెలుసుగా. చాలా సంవత్సరాలు అయి ఉండొచ్చు. మరి పరిశుద్ధాత్ముడు నీ జీవితంలో పనిచేస్తూ ఉండగా ఆయన ఫలం నీ జీవితంలో కనబడేటట్లుగా నువ్వు వాటిని డెవలప్ చేస్తున్నావా? వాటిని అందుకుంటున్నావా? నీ స్వభావంగా పరిశుద్ధాత్మని యొక్క ఆ ఫలంలో ఉన్న భాగాలు నీ స్వభావంగా తీసుకుంటూ వాడిని డెవలప్ చేస్తున్నావా? తద్వారా నీ జీవితంలో కనబడే ఈ ఆత్మఫలంలో ఉన్న భాగాలు ఇతరులను ఆకర్షించి, నాకు ఈ ఫలాలు కావాలి, నాకు ఈ ప్రేమ కావాలి, నాకు ఈ సంతోషం కావాలి, సమాధానం కావాలి, ఎట్ట దొరుకుతుంది అని నిన్ను అడుగుతూ ఆ ఫలాన్ని ఇచ్చే చెట్టు, ఆ ఫలాన్ని, ఆత్మఫలాన్ని ఇచ్చే దేవుడు, ఆ దేవుని వైపు ఆకర్షించబడేలా మన జీవితంలో ఆత్మఫలాల్ని ప్రదర్శించాలి. ఈరోజు వర్తమానం అదే. ప్రియ సోదరి సోదరుడా, విశ్వాసిగా నీ జీవితంలో కనిపించే ఆత్మఫలంలో ఉన్న భాగాలు ఇతరులు దేవుని వైపు ఆకర్షించబడేలా, ఆ ఫలాలకు కారణభూతుడైన దేవుని వైపు ఆకర్షించబడేలా వారి ముందు, ఇతరుల ముందు నీ ఆత్మ ఫలాన్ని ప్రదర్శిస్తున్నావా? నువ్వు ప్రార్థన చేయాలి. దేవా నన్ను చూసి నిన్ను కోరుకోవాలా. అర్థమైందా? నన్ను చూసి నిన్ను కోరుకునేలా నా జీవితంలో నీ ఫలాల్ని నిరంతరం ఫలింపజేయి. దేవా, ఇతరులు, జనాలు నన్ను చూసి నిన్ను కోరుకునేలా నా జీవితంలో ఉన్న ఫలాలను నిరంతరం ఫలింపజేయి దేవా అని దేవుని ప్రార్థించవలసిన వారమై ఉన్నాం. దయచేసి గమనించండి, ఆ నర్సరీ యజమానురాలు ఏం చేసింది? ఆ మొక్కల్ని కొనుగోలు చేయటానికి వచ్చిన వారికి ఆ చెట్టు నుంచి ఒక పండును కోస్తుంది, ముక్కలుగా దాన్ని కోస్తుంది. ఆ చిన్న ముక్క
ఆ కొనుగోలు చేసే వారికి ఇస్తుంది. అంటే ఆ మొక్క ఏం చెబుతుంది? ఆ చిన్న మొక్క, పీచ్ పండ్ల మొక్క ఆ కొనుగోలుదారు చేతికి పోయిన తర్వాత ఏం చెప్తుందో తెలుసా? ఇక్కడ ఆహారం ఉంది, ఈ చెట్టు దగ్గర, ఈ చెట్టులో అనేక పండ్లు ఉన్నాయి, ఇక్కడ ఆహారం ఉంది, చాలా మంచి రుచితో కూడిన ఆహారం ఉంది, కనుక వచ్చి తీసుకోండి. ఇది పబ్లిసిటీ ఇస్తుంది. ఏది? ఆ పీచ్ పండ్ల మొక్క పబ్లిసిటీ ఇస్తుంది. ఏం పబ్లిసిటీ ఇస్తుంది? నన్ను ఇచ్చిన చెట్టు గొప్పది, దాని దగ్గర చాలా ఆహారం ఉంది, చాలా పండ్లు కాస్తాయి, చాలా ఆహారం ఉంది, వచ్చి తీసుకోండి. ఇది ఇచ్చే పబ్లిసిటీ. నీ జీవితంలో ఉన్న ఆత్మ ఫలం కూడా అదే పబ్లిసిటీ ఫలం. నీ జీవితంలో కనిపించే ఆత్మ ఫలంలో ఉన్న భాగాలు కూడా అదే పబ్లిసిటీ ఫలం. లోకం ఆకలితో అలమటిస్తుంది. వారందరి ముందు నీ జీవితంలో కనబడే ఆత్మ ఫలంలో ఉన్న భాగాలు పబ్లిసిటీ ఇవ్వాలా, ప్రకటించాలా. ఏమని? రండి, యేసయ్య దగ్గరికి రండి. ఈ ఫలాన్ని ఇచ్చిన చెట్టు యేసయ్య. ఈ ఆత్మ ఫలాన్ని ఇచ్చిన చెట్టు యేసయ్య. యేసయ్య దగ్గరికి రండి. ఆయన దగ్గర జీవం ఉంది, ఆయన దగ్గర బోల్డ్ అంత ఆహారం ఉంది, నీ ఆకలిని తీర్చే ఆహారం ఉంది, నీ నిరాశ నిస్పృహ నుంచి బయటపడే మార్గం ఉంది. వచ్చి దేవుని కలుసుకోండి. ఇది నీ జీవితంలో కనిపించే ఆత్మ ఫలంలో ఉన్న భాగాలన్నీ కూడా ఈ రీతిగా చెట్టును గురించి, అంటే యేసయ్యను గురించి పబ్లిసిటీ ఇవ్వాలా. అంత స్పష్టంగా కనబడుతున్నాయి ఆ ఆత్మ ఫలంలో ఉన్న భాగాలు నీ జీవితంలో. ఏ సోదరి సోదరుడా, నీలో ప్రేమ కనబడటం లేదు అంటే తప్పేవారిది. సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, అరే మంచితనం కనబడటంలే నీతో, సాత్వికం, ఆశా నిగ్రహం, దయాళుత్వం, ఇది నీ జీవితంలో కనబడటం లేదంటే నువ్వేమో విశ్వాసం అని చెప్తున్నావు, నీ జీవితంలో ప్రేమ లేదు. నీవేమో విశ్వాసం చెప్తున్నావు, నీ జీవితంలో సంతోషం లేదు, సమాధానం లేదు, దీర్ఘశాంతం లేదు. ఎవరిది తప్పు? విశ్వాసి అయినప్పుడు నీ హృదయంలో పరిశుద్ధాత్ముడు ఉంటాడు. పరిశుద్ధాత్ముడు ఉన్నప్పుడు ఆయన నీలాగా నాలాగా లేజీ ఫెలో కాదు, సోమరుడు కాదు. ఆయన పనిచేస్తూనే ఉంటాడు. ఆయన ఎండిపోయినోడు కాదు, ఫలాన్ని ఇస్తూ ఉంటాడు. ఆ ఫలంలో ఉన్న భాగాలే ఈ 9 కూడా. ఆత్మఫలంలో ఉన్న భాగాలే ఈ 9 కూడా. ఈ ఆత్మఫలం ఎవరికి ఇస్తుంటాడు? విశ్వాసకి ఇస్తుంటాడు. విశ్వాసం ఏం చేయాలా? అంతరంగంలో పరిశుద్ధాత్ముడు కార్యం చేస్తూ ఉండగా ఇచ్చే ఆత్మ ఫలాన్ని తీసుకొని తన క్యారెక్టర్గా మలుచుకోవాలి, తన క్యారెక్టర్గా అభివృద్ధి పరచుకోవాలి, క్యారెక్టర్గా డెవలప్ చేసుకోవాలి. అప్పుడేం జరుగుతుంది? అంతరంగంలో పరిశుద్ధాత్మ కార్యం జరుగుతుంటే దాని బాహ్య రూపమే ఈ ఫలం. ఈ ఆత్మ ఫలం అంతా కూడా మన జీవితంలో కనబడుతుంటుంది. ప్రేమ కనబడుతుంది బయటికి, సమాధానం కనబడుతుంటుంది బయటికి, సంతోషం కనబడుతుంటుంది బయటికి, ఆశా నిగ్రహం కనబడుతుంటుంది బయటికి. అంటే లోపల అంతరంగంలో పరిశుద్ధాత్ముడు పనిచేస్తుంటాడు కనుక ఆ పరిశుద్ధాత్మ యొక్క ఫలం, ఆ ఫలంలో ఉన్న 9 భాగాలు కూడా మన జీవితంలో బాహ్య రూపంగా బయటికి కనబడుతూ ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఎట చెప్తావు? విశ్వాసం అయ్యి ఉండి ప్రేమ లేకుండా జీవిస్తుంటే, సంతోషం లేకుండా జీవిస్తుంటే ఎక్కడ లోపం ఉంది? పరిశుద్ధాత్మలో లోపం లేదు. నువ్వు తీసుకోవాలా పరిశుద్ధాత్ముడు ఇచ్చే ఫలాన్ని, నీ క్యారెక్టర్గా డెవలప్ చేసుకోవాలా, అభివృద్ధి పరచుకోవాలా, నీ బాహ్య జీవితంలో అది కనపడాలా. కేవలం కనపడటం కాదు, ఆ ఫలం చెట్టు నమ్మాలా. ఆ ఫలాన్ని దయచేసే యేసయ్యని ఇతరులు స్వీకరించేలా చేయాలా. అది జరుగుతుందా నీ అంతరంగ జీవితంలో, నీ బహిరంగ జీవితంలో? నీ జీవితంలో కనపడే ఆత్మ ఫలంలో ఉన్న భాగాలన్నీ కూడా యేసయ్యను అమ్ముడుపోయేలా చేయాలి, యేసయ్యని ఇతరులు స్వీకరించేలా చేయాలి, యేసయ్య నొద్దకు, చెట్టు నొద్దకు ఇతరులు ఆకర్షించబడేలా చేయాలి. అలా నీ జీవితం ఉన్నదా? బైబిల్ నుంచి ఒక ఉదాహరణ. పౌలు భక్తుడు, శీలలో భక్తుడు, ఇద్దరు కూడా పౌలు శీలలు సువార్తను ప్రకటిస్తూ ఫిలిప్పి పట్టణానికి చేరుకున్నారు. అపోస్తుల కార్యం 16వ అధ్యాయంలో 19వ వచనం నుంచి 34 వచనాలు మనం చదివితే,
నేను చెప్పే సంఘటన అక్కడ వ్రాయబడి ఉంది. పౌలు శీలలు సువార్తను ప్రకటిస్తూ ఫిలిప్పీ పట్టణానికి చేరుకున్నారు. ప్రార్థనను కొనసాగిస్తూ ఉన్నారు, సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. వారు ప్రార్థన చేసే స్థలం, ఆ ప్రార్థన జరిగే స్థలానికి వెళ్ళేటప్పుడు ఒక చిన్నది, దయ్యం పట్టిన చిన్నది కేకలేస్తూ వచ్చేది. వీరు సర్వోన్నతుడైన దేవుని కుమారులు, వీరు రక్షణ మార్గం ప్రకటిస్తున్నారని కేకలేసేది. ఆమె పరిస్థితి ఏంది అంటే, ఆ చిన్నదాని పరిస్థితి, పూతోని దయ్యం పెట్టి సోది చెప్తూ ఉంటుంది. ఆ దయ్యం వల్ల, శక్తి వల్ల ఆ భవిష్యత్తును గురించి చెప్తూ ఉంటుంది. తద్వారా ఆమె ఒక బానిస, ఆ చిన్నది. అందుకని ఆ చిన్నదాని యజమానులకు మంచి డబ్బును సంపాదిస్తూ ఉంది. ఒకరోజు చాలా దినాలు ఇలా గడుస్తూ ఉండేసరికి పౌలు ఒకరోజు బాధపడి ఆ దయ్యాన్ని ఎలగొడతాడు. అప్పుడు ఆ చిన్నదాని యొక్క యజమానులు తమకు డబ్బు వచ్చే మార్గం పోయింది కదా అని పౌలు శీలను పట్టుకొని గ్రామ చావిడిలోకి తీసుకొని పోయి అధికారుల దగ్గరికి ఇడ్చుకొని పోయారు. తర్వాత న్యాయాధిపతుల దగ్గరికి తీసుకొని పోయారు. తీసుకొని పోయి లేనిపోని మాటలు చెప్పారు. జనసమూహం కూడా దొమ్మిగా వారి మీదకి వచ్చింది. ఇక న్యాయాధిపతులు వీళ్ళని బెత్తాలతో కొట్టేయండి అన్నారు. వాళ్ళ వస్త్రాలు లాగివేసి బెత్తాలతో కొట్టారు. చాలా దెబ్బలు కొట్టారు. చెరసాలలో భద్రంగా వీళ్ళని కాయండి అని చెప్పి చెరసాల నాయకుని ఆజ్ఞాపించి వాళ్ళని అప్పగించారు. చెరసాల నాయకుడు వాళ్ళని లోపలి చెరసాల్లోనికి నెట్టేసి కాళ్ళకు మొండేసి బిగించాడు. మధ్యరాత్రి వేళ పౌలు శీలలు దేవునికి ప్రార్థన చేస్తూ కీర్తనలు పాడుతూ ఉన్నారు. సంతోషం అంది. ఆ చెరసాల మధ్యలో బెత్తాల దెబ్బలు చాలా తగిలినాయి. రక్తం కారుతూ ఉంది. గాయాలు బాగా మండుతూ ఉన్నాయి. అయినప్పటికీ కూడా కాళ్లకు బొండ వేసి బిగించిన ఆ గాయాల మధ్యలో వాళ్ళు దేవుని స్తుతిస్తున్నారు, పాటలు పాడుతున్నారు, ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. ఖైదీలు వింటూ ఉన్నారు. దయచేసి గమనించండి, వాళ్ళలో ఆత్మ ఫలంలో ఉన్న భాగాలు కనబడుతున్నాయి. ఆత్మ ఫలంలో ఉన్న భాగాలు కనబడుతున్నాయి. వారు విశ్వాసులు. ఆత్మ ఫలంలో ఉన్న భాగాలు సంతోషం, సమాధానం. ఇన్ని కష్టాల మధ్య, ఇబ్బందుల మధ్య సమాధానం, ఇబ్బందుల మధ్య, చెరసాల మధ్య, ఆ గాయాల మధ్య సంతోషం, ఓర్చుకునే దీర్ఘశాంతం. చూడండి, ఆ ఫలంలో ఉన్న భాగాలు కనబడుతున్నాయి వారి జీవితంలో. వాటిని ప్రదర్శిస్తూ ఉన్నారు. అంతలోపల మహాభూకంపం కలిగింది. చెరసాల పునాదులు అదిరాయి. తలుపులన్నీ తెరుచుకున్నాయి. అందరి బంధకాలు ఊడాయి. అంతలోపల చెరసాల నాయకుడు మేలుకున్నాడు. ఖైదీల గురించిన బాధ్యత అతందే. తలుపులన్నీ తెరిచి ఉండటం చూసి ఖైదీలు పారిపోయారు అనుకొని ఎట్లా తనకు విచారణ చేసి మరణశిక్ష విధిస్తారు. అందుకనే కత్తి దూసి తను చంపుకోబోయినాడు. ఇది చూసిన పౌలు గట్టిగా కేకలేస్తున్నాడు, నువ్వేం హాని చేసుకోవద్దు, మేమందరం ఇక్కడనే ఉన్నాం. చూడండి ఎంత ప్రభావం చూపిస్తూ ఉందో. సరే, పౌలు శీలలు పారిపోలే, ఖైదీలన్నా పారిపోవచ్చుగా, వాళ్ళు పారిపోలే. ఎందుకు? దయచేసి గమనించండి. నేను అంటాను, పౌలు శీలలు దేవునికి ప్రార్థన చేస్తున్నారు, కీర్తనలు పాడుతూ ఉన్నారు, ఖైదీలందరూ వింటూ ఉన్నారు. ఒక రకంగా చెప్పాలి అంటే ఆ ప్రార్థనలో మునిగిపోయారు, ఆ పాటల్లో మునిగిపోయారు, ఖైదీలు వినుకుంటూ కూర్చున్నారు. కనుక వాళ్ళకి పారిపోవాలనే ఆలోచన లేదు. వీళ్ళ ప్రభావం, పౌలు శీలల ప్రభావం మిగతా ఖైదీల మీద పడింది. వాళ్ళు పారిపోవట్లే, అందరూ అక్కడనే ఉన్నారు. నువ్వే హాని చేసుకోవద్దు, చెరసాల నాయకులతో కత్తి దూసి చంపుకోబోతూ ఉన్నప్పుడు మేమందరం ఇక్కడనే ఉన్నాం. దీపం చెప్పమని చెప్పి లోపలికి వెళ్ళి వణుకుతూ పౌలు శీలకు సాగిలపడి, ఎవరు? ఈ చెరసాల నాయకుడు. వాళ్ళ వెలుపలు తీసుకొని వచ్చి, ఎలారా, నేను రక్షణ పొందటానికి ఏం చేయాలి? ఫలం చెట్టు నమ్ముతుంది. ఇక్కడ ఫలం చెట్టు నమ్ముతుంది.
ఏ ఫలం? ఆత్మఫలం. ఆత్మఫలంలో ఉన్న భాగాలు ఎవరి జీవితంలో కనబడ్డాయి? పౌలు శీల జీవితంలో కనబడ్డాయి. ఎవరు ఆకర్షించబడుతున్నారు? చెరసాల నాయకుడు ఆకర్షించబడుతున్నాడు. దయచేసి గమనించండి. అన్ని గమనిస్తున్నాడుగా. చెరసాల నాయకునికి కూడా జరిగిందంతా తెలుసు. దయ్యాన్ని ఎల్లగొట్టారు వీళ్ళు. అంత మాత్రమే కాదు, రక్షణ మార్గాన్ని ప్రకటిస్తున్నారు వీరు. అందుకనే రక్షణ పొందడానికి నేనేం చేయాలా అని అడుగుతూ ఉన్నారు. రక్షణ మార్గాన్ని ప్రకటిస్తున్నారు వీరు. వీళ్ళలో తప్పేం లేదు. కేవలం యేసు ప్రభు అనే వ్యక్తిని గురించి చెప్పుకుంటున్నారు, రక్షణ మార్గాన్ని గురించి చెప్పుకుంటున్నారు అన్న విషయాలన్నీ తెలుసు. దెబ్బలు కొట్టినా, చెరసాల్లో వేసినా, బొండ వేసి బిగించినా వారి ప్రార్థనలు ఆగలే, వారి సంతోషం ఆగలే, వారి సమాధానం ఆగలే, వారి కీర్తనలు ఆగలే. మరి పాడుతూనే ఉన్నారు. వాళ్ళలో ఆత్మఫలంలో ఉన్న భాగాలు కనబడుతున్నాయి. కనుక చెరసాల నాయకుడు ఇవన్నీ చూస్తూ ఉన్నాడు. ఫలం చెట్టు నమ్మిందే, ఫలం చెట్టు నమ్మిందే. పౌలు శీలలో ఉన్న ఆత్మ ఫలంలో ఉన్న భాగాలు సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, ఇవన్నీ కూడా ఆశ నిగ్రహం. పారిపోవాలని ఆశ నిగ్రహం కదా, ఆశ నిగ్రహం. ఈ ఆత్మ ఫలంలో ఉన్న భాగం అన్నీ కూడా పౌలు శీలలో కనబడుతున్నాయి. ఇవి అట్రాక్ట్ చేస్తున్నాయి. ఈ ఫలాలు చెరసాల నాయకుడిని అట్రాక్ట్ చేస్తూ ఉన్నాయి. ఈ ఫలాలు నాకు కూడా కావాలా, ఈ సంతోషం నాకు కూడా కావాలా, ఈ సమాధానం నాకు కూడా కావాలా అని చెప్పి, అయ్యా ఈ ఫలాలు నాకెట్ట దొరుకుతాయి, ఈ ఫలాలు నాకెట్ట దొరుకుతాయి, రక్షణ పొందడానికి నేనేం చేయాలా, ఈ ఫలాలు నాకెట్ట దొరుకుతాయి? చెట్టును కొనుక్కో, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారిను రక్షణ పొందుదురు. దయచేసి గమనించండి. ఆకర్షించబడటం నీ జీవితంలో ఉన్న క్యారెక్టర్ని బట్టి, నీ క్యారెక్టర్ని బట్టి డైరెక్ట్గా మాట్లాడితే, నీ క్యారెక్టర్ని బట్టి ఎప్పుడైనా ఎవరైనా ప్రభు వైపు ఆకర్షించబడ్డారా? నువ్వు ఎంత చక్కగా మాట్లాడుతున్నావు, మంచిగా మాట్లాడుతున్నావు, నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉంటావు, నువ్వు ఎప్పుడు సమాధానంతో ఉంటావు, ఎప్పుడు కంట్రోల్డ్గా ఉంటావు. నాకు కూడా అలాంటి జీవితం కావాలి, నాకు కూడా అలాంటి ఫలాలు కావాలా. ఆ ఫలాలు నాకు ఎట్లా దొరుకుతాయి? ఎవరన్నా నిన్ను అడిగారా నీలాంటి జీవితం నాకు కావాలో? అడిగారా? నిన్ను చూసి ప్రభును కోరుకున్నారా? సూటిగా అడుగుతున్నా, నిన్ను చూసి ప్రభును కోరుకున్నారా? నువ్వు కలిగిన ప్రభును కోరుకున్నారా? నిన్ను చూసి నువ్వు అదే ప్రార్థన చేయాలా, దేవా నన్ను చూసి నిన్ను కోరుకోవాలా జనాలు. నిన్ను చూసి ఎవరైనా ప్రభువును కోరుకున్నారా? ఇది ఎప్పుడు జరుగుతుంది? నీలో ఫలాలు కనబడుతున్నప్పుడు. ఫలాలు చెట్టు నమ్ముతుంది. నీ జీవితంలో ఆత్మఫలం కనబడుతున్నప్పుడు, ఆత్మఫలంలో ఉన్న భాగాలు కనబడుతూ ఉన్నప్పుడు, ఆ ఫలాలు దయచేసే ప్రభు అయిన యేసు వైపు ఆకర్షించబడతారు జనాలు. నాకు కూడా ఆ ఫలాలు కావాలి. చెరసాల నాయకుడు అదే అడుగుతున్నాడు, సాగిల పడుతూ ఉన్నాడు, వారితో మాట్లాడుతున్నాడు. అయ్యా మీలాంటి సంతోషం నాకు కావాలి, మీ జీవితంలో కనపడే ఆ ఫలం నాకు కావాలి, ఆ ఫలంలో ఉన్న భాగాలు కావాలి, నేనేం చేయాలయ్యా? అప్పుడు పౌలు అంటాడు, చెట్టును కొనుక్కో, చెట్టు ఉచితంగా వస్తుంది, నువ్వు నమ్మితే చాలు, చెట్టును తీసుకో. అంతేగా, ఈ ఫలాలను అనుగ్రహించింది చెట్టు. ప్రభు ఈ ఫలాన్ని ఇచ్చాడు. ప్రభు యొక్క ఆత్మ, పరిశుద్ధాత్ముడు ఈ ఫలాన్ని ఇచ్చాడు. కాబట్టి నువ్వు ఈ ఫలం కావాలంటే చెట్టును కొనుక్కోవాలి. ఈ ఫలం కావాలంటే ప్రభుని యేసును విశ్వసించాలి, ప్రభుని యేసును అంగీకరించాలి. సోదరి సోదరుడా, పౌలు శీలల జీవితంలో కనపడే ఆ ఆత్మఫలంలో ఉండే భాగాలు చెరసాల నాయకుడిని అట్రాక్ట్ చేశాయి. ఎవరి వైపు? ప్రభు అయిన యేసు వైపు అట్రాక్ట్ చేశాయి. అందుకనే అతను కూడా ప్రభు అయిన యేసును అంగీకరిస్తున్నాడు. అతను ఒక్కడే కాదు, అతని కుటుంబ సభ్యులందరూ కూడా ప్రభునందు విశ్వాసం ఉంచుతూ ఉన్నారు. ఎంత చక్కని మాట వ్రాయబడి ఉందో. మరి ఆ రాత్రియే వాళ్ళని ఇంటికి తీసుకొని వచ్చాడు, భోజనం పెట్టాడు. ఆ తర్వాత ప్రభునందు విశ్వాసం ఉంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించాడు. సంతోషం వచ్చింది ఇతనికి కూడా. ఎప్పుడైతే ప్రభుని అంగీకరించాడో ఆత్మఫలంలోనో ఒక భాగం సంతోషం. తన ఇంటి వారందరితో కూడా 34వ వచనం అనుకుంటాను, ఏమని ఉంది? ప్రభునందు విశ్వాసం ఉంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా
ఆనందించెను. ఎంత చక్కని మాట. ప్రియ సోదరి సోదరా, ఫలం చెట్టును అమ్ముతుంది అనేది ఎంత నిజమో, మన జీవితాలలో కనపడే పరిశుద్ధాత్మ ఫలం యొక్క ఆ భాగాలు, ఆత్మ ఫలం, ఆ ఆత్మ ఫలాన్ని దయచేసే ప్రభు వైపు ఇతరులను ఆకర్షించాలి. కాబట్టి ఒకటే చెప్తూ ఉన్నా, నీ జీవితంలో నువ్వు విశ్వాసం అయినప్పుడు పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు ఉన్నప్పుడు ఆయన తన ఫలాన్ని ఇస్తాడు. ఆ ఫలాన్ని నువ్వు బహిరంగ జీవితంలో నీ క్యారెక్టర్గా డెవలప్ చేసుకొని అభివృద్ధి పరచుకోవాలి. కాబట్టి ఈ క్యారెక్టర్, ఆత్మ ఫలం నీ క్యారెక్టర్గా ఇతరులకు కనబడుతూ ఉన్నప్పుడు వాళ్ళు కూడా ఈ ఫలాన్ని కోరుకోవాలి. అప్పుడు నువ్వేం చెప్పగలవు? ఈ ఫలాన్ని ఇచ్చేది దేవుడు అని నువ్వు చెప్పగలవు. అప్పుడు వారు ఆ ఫలం కోరుతూ ఆ ఫలాన్ని ఇచ్చే చెట్టైన యేసును అంగీకరిస్తారు. అలా మన జీవితాలు ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ప్రియ సోదరి సోదరుడా, నువ్వు విశ్వాసివి కదా, నీ జీవితంలో కనపడే ఆత్మఫలం, ఆత్మఫలాన్ని దయచేసే దేవుని వైపు ఇతరులు ఆకర్షించబడేలా ఇతరుల ముందు మీ ఆత్మఫలాన్ని ప్రదర్శించండి. ఆత్మఫలాన్ని ప్రదర్శించండి. తద్వారా ఇతరులు ఆ ఆత్మఫలాన్ని దయచేసే చెట్టైన యేసయ్య వైపు ఆకర్షించబడేలా మీ ఆత్మఫలాన్ని మీ జీవితాల్లో ఇతరుల ముందు ప్రదర్శించండి. అలా చేయటానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయను గాక.